ప్రతి కార్యకర్త కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ జూబ్లీస్ ఎన్నికల ఫలితం మేము ఊహించింది. ఎందుకంటే 20 నెలల క్రితం ఏదైతే తెలంగాణ ప్రజలు ఆశించి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకతను గుర్తించి 9.5 సంవత్సరాల అవినీతి అరాజక నియంతృత్వ నిరంకుశ పరిపాలనను అంతమొందించుకొని ప్రజాపాలన తెచ్చుకున్న ఘనత తెలంగాణ ప్రజలకే దక్కింది. దాని తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లో అయినా కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో కానివ్వండి, అదే మాదిరిగా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కానివ్వండి, నిన్న వచ్చిన జూబ్లీస్ ఎన్నికల్లో కానివ్వండి, తెలంగాణ ప్రజలు తమ విశ్వాసాన్ని కాంగ్రెస్ పార్టీ పైన, రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన దక్షత పైన చూపించడానికి నిదర్శనం. 20 నెలల పరిపాలన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ గారు కాడెత్తేసి ఫామ్ హౌస్కే పరిమితమైనప్పటికీ కూడా అహంకారాన్ని, అసూయను ఏమాత్రం తగ్గించుకోకుండా వారి తనయుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన పైన, కాంగ్రెస్ పరిపాలన పైన అనేకమైన అవాకులు చెవాకులు పేలినప్పటికీ కూడా అవినీతి సొమ్ముతో అనేకమైన సోషల్ మీడియాలను మెయింటైన్ చేసి అభూత కల్పనను కల్పిస్తూ జూబ్లీస్ ఎన్నికలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక ఎదురు దెబ్బ తగలబోతుంది, కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలనను చీకొట్టుకుంటారు, చీత్కరిస్తుందని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ, ఇక్కడ ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా కుంభకు రాజకీయాలు నడిపించినప్పుడు కూడా జూబ్లీస్ ఓటర్లందరూ కూడా ఇవాళ ఒక నిర్ణయాత్మకమైన తీర్పును వెలువరించడం జరిగింది. వాళ్ళ ఎవరే మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేటీఆర్ గారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వర్తించలేదు. వారికి వారే అవాకులు చెవాకులు పేలింది. వాళ్ళ ఇది రెఫరెండం అన్నాడు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన దక్షతకు, ప్రజా పరిపాలనకు ఇది రెఫరెండం అని అన్నది ఆయన్నే. మరి అలా ఆ రెఫరెండం అన్న ఆయన వ్యక్తి ఇవాళ మరి రిజల్ట్ చూసిన తర్వాత మరి సమాధానం ఏదో చెప్పాలి. ఇవాళ ఆ రెఫరెండంగా భావించి మరి ఇవాళ శాశ్వతంగా ఆయనే తన పార్టీని రద్దు చేసుకుంటాడా, శాశ్వతంగా తనకు తానే రాజకీయాల నుంచి వైదొలుగుతాడా తనే చెప్పాలి. ఇంకో మాట కూడా అన్నాడు, జూబ్లీస్ ఎన్నికల ఫలితం తెలంగాణ ప్రజలకు కనువిప్పు కలగాలని చెప్పి. మరి కనువిప్పు ఆయనకు కనీసం ఈ జూబ్లీస్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన కానీ ఆయన పార్టీకి కానీ కనువిప్పు కలిగిందా అంటే కలగలేదని చెప్పాలి. ఇవాళ ఇవన్నీ ఆయనకైనా చెప్పుకునే. ఇలా మా పిసిసి అధ్యక్షులు కానివ్వండి, మా ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ కూడా అల్లే ఇది రెఫరెండం అని కానీ, ఇది కనువిప్పు కానీ ఎక్కడ అల్లే. రాజకీయ అపరిపక్వతతోనా లేకుంటే అహంకారంతోనా ఇవాళ ఆయన అన్న మాటలు ఇవన్నీ కూడా రెఫరెండం. ఇప్పటికీ నేను ఒకటే అంటున్నా, కేటీఆర్ గారు నిజంగా కూడా నీవు తెలంగాణ బిడ్డవే అయినట్టయితే, నీవన్న మాట మీద నీకు నమ్మకం ఉన్నట్టయితే ఈ జూబ్లీస్ ఎన్నికలను ఒక రెఫరెండంగా స్వీకరించి రాజకీయ సన్యాసం పుచ్చుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఈ యొక్క జూబ్లీస్ ఎన్నికల ఫలితాన్ని ఇలా చూసుకున్న తర్వాతనైనా నీకు కనువిప్పు కలిగి నీ అహంకారపూరితమైన, నీ అసూయపూరితమైన ఉత్తర ప్రగల్భాలు మాని, ఇలా లేనిపోని నీలాపనందను మానుకొని ఇప్పటికైనా నీవు సిగ్గు తెచ్చుకొని రాజకీయాల్లో మలగాలని నేను కోరుకుంటుంది. వాళ్ళ అది రాలే, చూసిన తర్వాత కూడా అనిపించట్లేదు వాళ్ళకి. అది చూసిన తర్వాత కూడా ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత అది కూడా ఆయనకు కనువిప్పు కలిగిందనుకోవట్లే, ఆయన అహంకారం తగ్గిందనుకోవట్లే. ఏదో బై ఎలక్షన్లో గెలిస్తే మీద గెలుపా అంటాడు ఆయన. మరి బై ఎలక్షన్లో గెలిపితే గెలుపా కాకుంటే మరి నువ్వు ఎందుకు మాట్లాడినావని నేను అంటుంది వాళ్ళ. ఇంకా కూడా ఆయనకు అహంకారం తగ్గినట్టు పోలే. ఇంకా